ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొంతమంది మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మీ అందరి కొరకు నేను తప్పక ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థనలను ఆత్మీయంగా బలపడండి. దేవుడు యొక్క దీవెనలు పొందండి. మీకు కనుక ఈ అనుదిన దేవుని వాగ్దానం అనే సందేశము ఆశీర్వాదకరంగాను ఆత్మీయంగాను బలపరుస్తున్న రీతిగా ఉన్నట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వాక్యాన్ని నలుగురికి ప్రచురింపబడే రీతిగా నలుగురికి షేర్ చేయండి. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 28వ వచనం. యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికి కాపాడబడుదురు. ప్రియులారా, దేవుడు ఈరోజు కూడా గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే యెహోవా న్యాయమును ప్రేమించువాడంట. మొదటిగా ఇక్కడ ఆలోచించినట్లయితే మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన న్యాయాధిపతి, ఆయన న్యాయవంతుడు. న్యాయము ఎటువైపు ఉంటుందో ఆయన అటువైపే ఉంటాడు. నీతి ఎటువైపు ఉంటుందో ఆయన అక్కడే, నీతి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆయన ఉంటాడు. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు కనుక ఆయన నీతిని ప్రేమిస్తాడు. దేవుడు న్యాయవంతుడు, న్యాయాధిపతి కనుక ఆయన న్యాయమును ప్రేమిస్తాడు. అదేవిధంగా దేవుని ఆరాధిస్తున్న మనము కూడా, మనలో కూడా ఎవరిలో అయితే న్యాయం ఉంటుందో, ఎవరిలో అయితే క్రమమైన జీవితం ఉంటుందో, ఎవరిలో అయితే దేవుని యొక్క నీతి జరిగించబడుతుందో వాళ్ళని దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ విడవడంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని యొక్క నీతిని న్యాయములను జరిగిస్తూ మనం ఉన్నట్లయితే మనం దేవునికి ఎంతో ప్రియమైన వాళ్ళమవుతాం. ఈరోజు మనుషుల యొక్క మెప్పు కొరకు ఆలోచిస్తున్నారు. వాళ్ళతో ప్రియంగా ఉండాలి, వాళ్ళకి నచ్చినట్లుగా వీళ్ళు నడుచుకోవాలి అని వాళ్ళ కోసము ఏదో ప్రయాసపడుతూ వాళ్ళకి నచ్చినట్లుగా ఉండాలి, వీళ్ళకి నచ్చినట్లుగా ఉండాలని ఆలోచిస్తున్నారు. కానీ అసలు దేవునికి నచ్చినట్లుగా ఉంటే లోకమంతా దేవుడు మన ఆధీనంలో ఉంచుతాడని ఎవరు ఆలోచించట్లేదు. ఎందుకంటే ఆయన లోకముని ఎప్పుడో జయించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము దేవునిలాగా న్యాయమును నీతిని ప్రేమిస్తున్న వారమైతే దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తాడు. ఆయన భక్తులైన వారిని ఆయన ఎన్నటికీ విడవడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, దేవుడు మనల్ని ఈరోజు మన చుట్టూ ఉన్న మనుషుల్లాగా ఈరోజు మనతో ఉండి రేపు వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదు. మన అనుకూల పరిస్థితులు మనతో ఉండి ప్రతికూల పరిస్థితులు మన చేయి విడిచేవాడు కాదు. మన దేవుడు ప్రతి సమయంలో మనల్ని విడవకుండా, ఎడబాయకుండా ఉంటాడు. అందుకని తన భక్తులను ఆయన ఎన్నటికీ విడవడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు విడవడంటే దేవునిని ఆరాధించే వాళ్ళలో ఆయన యొక్క నీతి న్యాయంలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ప్రేమిస్తాడు. అదే రీతిగా వాళ్ళని ఎన్నటికీ విడవడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నిన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారా? వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, వీళ్ళు నన్ను విడిచిపెట్టేశారు, నేను ఎంతగానో ఇష్టపడ్డాను, ఎంతో వాళ్ళకి మేలు చేశాను, వాళ్ళని నేను ఎంతగానో నమ్మాను అని నువ్వు వాళ్ళ గురించి బాధపడుతున్నావు. ఎన్నటికీ బాధపడకు. ఎందుకంటే నువ్వు దేవుని నీతిని న్యాయంలో జరిగిస్తున్న వ్యక్తివైతే దేవుడు నిన్ను ప్రేమిస్తూ నిన్నెన్నటికీ విడవకుండా ఉంటాడు. ఎవరు మనతో ఉండకపోయినా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మన పక్కనే మనకి తోడుగా ఉంటాడు. ప్రియ సహోదరి, దేవుడు మనతో ఉండగా మనకి ఇంకేం కావాలి చెప్పండి? మనకి ఎవరున్నా లేకపోయినా మన అనుకూల పరిస్థితుల్లోనూ ప్రతికూల పరిస్థితుల్లోనూ, మనం సంతోషాల్లోనూ మన బాధల్లోనూ ప్రతి సమయంలో దేవుడు మన పక్కన ఉండగా, మన సమస్యల నుంచి, మన శ్రమల నుంచి మనల్ని విడిపించే దేవుడు మనతో ఉండగా మనకి ఇంకేం కావాలి చెప్పండి? మనము నీతిని న్యాయమును ప్రేమిస్తున్న వారమైతే దేవుడు మనల్ని ఎన్నటికీ విడవకుండా ఉంటాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఎప్పుడు మీకు తోడుగా ఉండాలంటే మీరు దేవుని యొక్క నీతిని న్యాయమును ప్రేమిస్తూ ఆయన నీతిని న్యాయం
న్యాయంను జరిగిస్తున్న వ్యక్తులై ఉండాలి. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇక్కడ మూడవదిగా ఏం చెప్తున్నానంటే వారెన్నటెన్నటికి కాపాడబడుదురుని. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనిషికి కాపుదల అవసరము. ఈరోజు మనిషి యొక్క జీవితానికి గ్యారంటీ లేదు. ఏ రోజు ఏ దినము ఏమి జరుగుతుందో, ఏమి సంభవిస్తుందో, ఏ కీడు జరుగుతుందో, ఏ అపాయము ఏ రూపంలో వస్తుందో అని ప్రతి క్షణము మనిషి భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎంత బ్రతికినా ఏ రోజు చనిపోతామో ఈ రోజుటికి కూడా తెలియని ఈ యొక్క అయోమయమైన పరిస్థితి మానవుని జీవితం. అలాంటి సందర్భంలో ఎన్నో శ్రమల గుండా, అపాయాల గుండా మనము వెళ్ళాల్సిన సందర్భం వచ్చినప్పుడు దేవుడు ప్రతి సమయంలో మనల్ని కాపాడుతూ ఉంటాడంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అవును అన్నట్లయితే దేవుడు నీతిని న్యాయమును జరిగిస్తూ ఆయన యొక్క గొప్ప మేలులను నువ్వు పొందుకుంటూ నిన్నెన్నటికీ ఆయన విడవకుండా ఆయన కాపాడు దేవుడిగా ఉన్నాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని నీతి న్యాయమును జరిగిస్తూ ఆయన యొక్క కాపుదలను, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొందువుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు. అవున తండ్రి, మీరు న్యాయమును నీతిని ప్రేమించే దేవుడై ఉన్నారు. అవున తండ్రి, ఎవరైతే నీతిగా న్యాయముగా నీ యొక్క నీతిని, నీ యొక్క న్యాయమును వాళ్ళ జీవితంలో జరిగిస్తూ ఉంటారో మీరు వాళ్ళని ప్రేమించేవాడుగా ఉన్నారని చేసిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనములు. అయ్యా, నీ భక్తులను నీవు ఎన్నడూ విడవకుండా కాపాడుతన్న చేసిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనములు. అయ్యా, అవును, నీ నీతిని, నీ న్యాయములను మేము ప్రేమించే వ్యక్తులంగా ఉన్నట్లయితే అయ్యా, మమ్మల్ని మీరు ఎన్నటికీ విడవకుండా మా కలుగు ప్రతి అపాయం నుంచి మమ్మల్ని కాపాడుతూ మా జీవితాన్ని మీరు బలపరుస్తూ స్థిరపరుస్తారని చెప్పిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనములు. అయా, బిడ్డల జీవితంలో మీరు అయా అట్టి వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి. నీ యొక్క నీతిని న్యాయమును జరిగిస్తూ నీ రాజ్యానికి వారసులుగా గొప్ప మేలులు పొందుకునే కృపను అనుగ్రహించమని, బలపరచమని, స్థిరపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నామున తండ్రి. ఆమేన్.